హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు FTH సినీ క్లాస్ రూమ్. అసలు వాయిస్ యొక్క ప్రత్యేకత ఏంటి, వాయిస్ ఎక్సర్సైజెస్ అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టర్స్కి వాయిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైలాగ్స్ చెప్పాలి కాబట్టి. డైలాగ్ కింగ్ అంటే మనకి జూనియర్ ఎన్టీఆర్ అండ్ అలాగే చాలామంది యాక్టర్స్ గుర్తొస్తారు. దేనివల్ల? యాక్టింగ్ వల్ల, వాళ్ళ వోకల్స్ వల్ల. అండ్ అలాగే మనకి యాంకరింగ్లో వోకల్స్ అన్నా యాంకరింగ్ అన్నా సుమా గారే గుర్తొస్తారు. అక్కడ కూడా వాయిస్ చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూస్ రీడింగ్కి వాయిస్, డబ్బింగ్ ఆర్టిస్టులకి వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బింగ్లో మనం చూస్తే అరుంధతి సినిమాలో డబ్బింగ్ చెప్పింది సోనూ సూద్కి, పశుపతి క్యారెక్టర్కి సోనూ సూద్ కూడా కాదు, అక్కడ కూడా సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ చెప్పారు. అంటే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ క్రాఫ్ట్ వాళ్ళకైనా, యాక్టింగ్ అయినా, న్యూస్ రీడింగ్ అయినా, యాంకరింగ్ అయినా, డబ్బింగ్ అయినా, రేడియో జాకీకైనా, వీడియో జాకీకైనా, ఇలా 6 నుంచి 7 క్రాఫ్ట్ల వరకు ఇలా వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వాయిస్ని మీరు మెరుగుపరుచుకోవాలనుకుంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి ఏంటో కొన్ని చెప్తాను, వినండి. అందులో నెంబర్ 1 ఓంకారం. ఈ ఓంకారంని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే ఆ ఓ ము అంటే ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ ఓ ము అని పలకాలి. కానీ ఆ ఉన్నట్టు ము ఉన్నట్టు తెలియకూడదు. అదే మ్యాజిక్ ఇక్కడ. సో ఎలా చెప్పాలి అంటే సో ఇక్కడ మీరు ఆ ఓ ము ఇలా స్టార్ట్ చేసి మనం ఎక్కువగా చెప్తూ ఉండాలి. ఇలా ఓంకారం మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మన వాయిస్కి చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే బేసికల్లీ సింగర్స్ కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ చాలామంది చెప్తూ ఉంటారు, ప్లీజ్ అవాయిడ్ ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ. ఎందుకు అవాయిడ్ చేయమంటారంటే మన లంగ్స్లో స్ట్రెంగ్త్ని కోల్పోతాం. ఎప్పుడైతే అవన్నీ తీసుకోవడం వల్ల ఈ స్ట్రెంగ్త్ని కోల్పోతున్నప్పుడు మన బ్రీతింగ్ని కోల్పోతాం. అంటే లెంతీ డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ, యాంకర్స్ లెంతీ స్క్రిప్ట్స్ చెప్పేటప్పుడు కానీ, ఇలా శ్వాసతో సంబంధించిన ప్రాబ్లమ్స్ కనుక వస్తే మన బ్రీతింగ్ని కోల్పోతాం. అప్పుడు చెప్పేది ఎలా ఉందంటే ఆ డైలాగ్ మధ్యలో శ్వాస తీసుకుంటూ ఇలా మారిపోతూ ఉంటుంది. సో దానికోసం ఇలా ఓంకారం ప్రాక్టీస్ చేయడం వల్ల మన బ్రీతింగ్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఓవెల్స్ ఏ ఈ ఐ ఓ యు, AEIOU వీటిని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అది ఎలాగంటే ఏ తీసుకుందాం, ఏ సో ఇలా ఒక ఏని, తర్వాత ఈ ఐ ఓ యు, ఇలా ప్రతిదీ నేను జస్ట్ ఎగ్జాంపుల్కి మీరు చేసి చూపించాను. కానీ ఇక్కడ ప్రతిదీ ఏని ఎంతవరకు అయితే చెప్పగలమో అంతసేపు చెప్పాలి. ఇలా మీరు ఓంకారం అండ్ AEIOU చెప్తున్నప్పుడు మనలో బ్రీతింగ్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యాంకర్స్కైనా, డబ్బింగ్ ఆర్టిస్టులకైనా, వోకల్స్ని నమ్ముకున్న వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఎవరైనా, ఈవెన్ సింగర్స్కి కూడా ఇది వర్తిస్తుంది, ఓంకారం అండ్ AEIOU. అండ్ అలాగే 1 to 100, 100 to 1 చెప్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ముందుకు నడవటం చాలా ఈజీ, వెనక్కి నడవటం కొంచెం కష్టమే అని చెప్పాలి. అలాగా మనం ముందుకు చెప్పడం 1 2 3 4 5 సింపుల్, 5 4 3 2 1 సింపుల్. కానీ అది ఉండే కొద్దీ 1 to 100కి వెళ్ళిపోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా చెప్పుకుంటూ పోతూ మళ్ళీ అలా 100 వరకు వెళ్ళండి. 100 నుంచి 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90, 89, 88, 87, 85, 86 అలా పోతున్నప్పుడు ఇలా 85, 86కి వచ్చేసింది. అలా 85, 86 కాకుండా మనం డౌన్ చేసుకుంటున్నప్పుడు అస్సలు మిస్టేక్స్ లేకుండా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు నేను 85 అని చెప్పి 86 ఎందుకు చెప్పాను అంటే ఇలా మనం వెనక్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాం. ఇలా ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మన టంగ్ రోలింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓంకారం, AEIOU అండ్ అలాగే ఓవెల్స్తో చెప్పిన తర్వాత 1 to 100, 100 to 1 ఇలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయండి. సరిగమ పతనిసా అని, డిక్షన్ వాట్స్ అని, పారాగ్రాఫ్ రీడింగ్ అని, టంగ్ ట్విస్టర్స్ అని అండ్ అలాగే చాలా ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే మీరు FTHలో జాయిన్ అవ్వండి. అండ్ అలాగే ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో ఈరోజు క్లాస్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన FTH సినీ క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఒక్కటే చెప్తున్నాను, వోకల్స్కి సంబంధించిన క్రాఫ్ట్ని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.